Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్కి వెయిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. డబ్బులు పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మోడీ గారి టీం ఏం చెప్పింది అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకుందాం. క్యాబినెట్లో వచ్చిన ఒక న్యూస్ బాగా చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ఏంటిదంటే బిట్కాయిన్ ఇండియాలో బ్యాన్ చేశారు అని చెప్పేసి. నిజంగా బిట్కాయిన్ ఇండియాలో బ్యాన్ చేశారా లేదా అనేది క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్, బిట్కాయిన్ ఇండియాలో ఎటువంటి బ్యాన్ జరగలేదు. ఓకేనా? సో మీరు ఎన్నోసార్లు నేను చెప్పాను, ఎందుకంటే బిట్కాయిన్ రిలేటెడ్గా వచ్చే న్యూస్ను మీరు దయచేసి నమ్మకండి, అన్నీ మీకు ఏంటిదంటే హైప్ చేయడం కోసమే చెప్తారు అని చెప్పేసి. రైట్? అలాంటి విషయాలే మీకు ఇక్కడ మళ్ళీ జరిగిందనమాట. ఇప్పటికే నేను ఎన్నో న్యూస్లు తీసుకొచ్చాను మీకు బిట్కాయిన్ రిలేటెడ్గా. ఓకేనా? నిన్న కూడా న్యూస్ చక్కర్లు కొట్టింది. ఏంటిదంటే మోడీ టీం క్యాబినెట్లో బిల్ పాస్ చేసింది అండ్ ఆ బిల్లో వచ్చేసి క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేయమని చెప్పేసి ఉంది అని చెప్పేసి బాగా న్యూస్ చక్కర్లు కొట్టింది అనమాట. రైట్? డైరెక్ట్గా వెళ్ళి చూపిస్తాను. వీడియోని ఎక్కువగా నేను ల్యాక్ చేయలేను అండ్ డైరెక్ట్గా మీకు ఆ బిల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను అనమాట. అక్కడ ఏం చెప్పారు, ఏం సంగతులు అని చెప్పేసి మీకు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అక్కడ మీరు క్లియర్గా చదువుకోవచ్చు అనమాట. సో కింద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. బిట్కాయిన్ ఇండియాలో బ్యాన్ అయితే మంచిదా, బ్యాన్ కాకుంటే మంచిదా, అండ్ లేకుంటే అండ్ కంటిన్యూ అవుతే బెటరా, లేకుంటే స్టేబుల్గా ఇలాగే ఉంటే బెటరా అని చెప్పేసి కింద కామెంట్స్లో తెలియచేయండి. ఫర్దర్గా నాకు ఒక హెల్ప్ అవుతుంది అండ్ ఒక సర్వేలా కూడా ఉంటుంది అనమాట. ఇక డైరెక్ట్గా వెళ్ళిపోతాం. నేను క్యాబినెట్లో జరిగిన బిల్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసారి నేను క్యాబినెట్లో జరిగిన బిల్ అండ్ నిన్న మోడీ టీం అంటే మోడీ గారు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు అండ్ ఆర్బీఐకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అండ్ పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూర్చొని క్యాబినెట్లో బిల్ పాస్ చేయడం జరిగింది. ఈ బిల్లో మీకు క్యాబినెట్ అప్రూవ్ న్యూ బిల్ ఆన్ బ్యాన్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు రెండు అన్డిపాజిట్ స్కీమ్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఒకటి వచ్చేసి బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ బిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చిట్ ఫండ్స్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ బిల్ మొత్తం మీకు ఇస్తాను. ఈ బిల్లో ఎక్కడ మీకు క్రిప్టో కరెన్సీ కానివ్వండి, బిట్కాయిన్ కానివ్వండి, ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో కానీ ఏంటిదంటే బయట మీడియా ఛానల్స్లో, నార్త్లో, బయట యూట్యూబ్లో చాలామంది వ్యూస్ కోసం, టీఆర్పీస్ కోసం, హైప్ చేయడం కోసం ఏంటిదంటే బిట్కాయిన్ అనే పదాన్ని వాడుతున్నారు. ఎందుకంటే ఇట్స్ హైలీ యూనిక్, జెనిక్ అండ్ కీవర్డ్ అనమాట బిట్కాయిన్ అనేది. ఓకేనా? సో ఈ కీవర్డ్ని వాడుకొని ఏంటిదంటే ఇప్పుడు అన్రెగ్యులేటెడ్ అండ్ డిపాజిట్ స్కీమ్స్ అంటే ఎవరు ఆ వీడియో చూడరు. బిట్కాయిన్ బ్యాండ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఏమైందా అని చెప్పేసి డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ ఒక భయం స్టార్ట్ అవుతుంది అనమాట. అలానే చాలామంది ఏంటిదంటే వ్యూస్ కోసం పరుగులు తీస్తున్నారు. దయచేసి ఏంటిదంటే అటువంటి వాటిని నమ్మకండి. క్లియర్గా ఉన్న, క్లియర్ కట్గా ఉన్న న్యూస్ని మాత్రమే నమ్మండి. సో నిన్న అండ్ కాయిన్ మార్కెట్లో చూసుకుంటే ఏంటిదంటే ఒక్కసారిగా బిట్కాయిన్ అంతా పడిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ అండ్ 5% వరకు వెళ్ళిపోయింది అనమాట. 2 to 5% వరకు తగ్గిపోయింది బిట్కాయిన్ అనేది. చాలామంది ఏంటిదంటే ఈ బిల్ పాస్ అయిపోయింది, ఇంకా ఈ బిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆటోమేటిక్గా దాన్ని సేల్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఓకేనా? దయచేసి తెలిసి తెలియక మటుకు మీ దగ్గర ఉన్న అమౌంట్ని వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? బిట్కాయిన్ ఇన్ కేస్ బ్యాన్ అవుతే మీకు చాలాసార్లు చెప్పాను, పెద్ద పెద్ద ఎక్స్చేంజర్స్కి ముందే తెలుస్తాయి. ఆ ఎక్స్చేంజర్స్ వాళ్ళు ముందే మనకు అప్డేట్ ఇస్తారు. ఓకేనా? ఇన్ కేస్ బ్యాన్ అయిపోయినా కూడా మనకు ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎందుకు ప్రాబ్లం లేనిది కూడా ఇదే వీడియోలో మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్, ఇక్కడ బిట్కాయిన్ని బ్యాన్ చేస్తారు అని చెప్పేసి అయితే ఎక్కడా లేదు. అండ్ దాంతోపాటు క్రిప్టో కరెన్సీస్ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఎక్కడా లేదు. మోస్ట్లీ బిట్కాయిన్ బ్యాన్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే ఎక్కడ రాయలేదు. మీకు ఆ పదం వినిపించినప్పుడు మాత్రమే, ఎక్కడైనా గవర్నమెంట్ రిలేటెడ్, గవర్నమెంట్ సెక్టార్స్, గవర్నమెంట్ లీగలైజ్డ్ డాక్యుమెంట్స్లో ఆ పదం వినిపించినప్పుడు మాత్రమే మనం యాక్షన్ తీసుకోవడానికి అండ్ మనం ఏదైనా ఫర్దర్ స్టెప్ వేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది. అటువంటి పదాలు వినకుండా ఎవరో అనానిమస్ చెప్పిన అండ్ న్యూస్ని పట్టుకొని మనం బయటికి చక్కర్లు కొట్టి అండ్ మనం మన దగ్గర ఉన్న అమౌంట్ని లాస్ చేసుకోకండి. ఓకేనా? బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ అండ్ బిల్స్. అండ్ ఈ సెక్టార్లోకి ఏమొస్తాయి అంటే పిరమిడ్ స్కీమ్స్, నెట్వర్క్ స్కీమ్స్ అండ్ చాలామంది ఏంటిదంటే ఇండియాలో పాంజీ స్కీమ్స్ నడుపుతూ ఉంటారు. పాంజీ స్కీమ్స్ అంటే అందరికీ తెలుసు కదా, 4 రోజులు బాగా హైప్ చేస్తారు, 5 రోజుల నుంచి అది మనకు కనపడదు. దట్ వాస్ ది పాంజీ స్కీమ్. ఓకేనా? స్కామ్ చేసి వెళ్ళిపోవడం అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చాలామంది ఏంటిదంటే 1000 రూపాయలు కట్టండి, 2000 రూపాయలు కట్టండి, 3000 రూపాయలు కట్టండి, నలుగురిని తీసుకురండి, 5గురిని తీసుకురండి, అండ్ ఇది కొంటే మీకు ఈ ప్రోడక్ట్ ఇస్తాం, ఇది కొంటే ఆ ప్రోడక్ట్ ఇస్తామని చెప్పేసి కొన్ని వస్తూ ఉంటాయి అనమాట. నెట్వర్క్ రిలేటెడ్, పిరమిడ్ రిలేటెడ్, లెవెల్ రిలేటెడ్. సో ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. దట్ వాస్ ది అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్. ఇక ఇప్పుడు ఏంటిదంటే కొత్త కొత్త ఐసీఓస్ కూడా ఇండియా నుంచి పుట్టుకొస్తున్నాయి. అంటే ఏంటిదంటే ఈ కాయిన్ తీసుకోండి, ఆ కాయిన్ తీసుకోండి అండ్ ఇంత అమౌంట్ పే చేయండి అని చెప్పేసి కూడా
చాలా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దట్ వాస్ ది అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ అంటారు. అంటే ఏంటిదంటే ఎవరో ముక్కు ముఖం తెలియనోడికి డబ్బులు కట్టి సో ఆ డబ్బులు ఏంటిదంటే అండ్ సమ్ ఆఫ్ ఆర్వై రూపంలో తీసుకోవడం. ఓకేనా, అంటే మనకు ఒక కమిషన్ రూపంలో ఇస్తూ ఉంటారనమాట. ఇంకొక నలుగురిని జాయిన్ చేస్తే ఇంకో నలుగురికి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. దట్ వాస్ ది అన్డిపాజిట్ స్కీమ్ మెథడ్ అంటారు. ఓకేనా, సో ఎవరో తెలియదు, ఏంటిదో తెలియదు, బట్ కానీ అతనికి డిపాజిట్ చేస్తున్నాం. ఓకే, సో అక్కడ ఎటువంటి రెగ్యులైజేషన్ ఉండదు, ఎటువంటి ప్రాసెస్ ఉండదు, ఎటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ సర్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉండదు. కానీ ఏంటిదంటే వాళ్ళు ఒక నెట్వర్క్ని నడుపుతూ ఉంటారు. ఓకే, సో దట్ వాస్ ది అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ అంటారు. రైట్, ఇక దాంతోపాటు ఇంకా చాలా కోవాలే ఉన్నాయి, బట్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఈ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాత దీని గురించి ఏంటి సంగతులు అని చెప్పి తెలుస్తాయి. బట్ బిట్ కాయిన్ రిలేటెడ్గా అయితే ఇటువంటి అండ్ ఇది లేదనమాట దీంట్లో. ఓకేనా, ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ మీకు అన్డిపాజిట్ స్కీమ్స్ అంటే ఏంటిదనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు, ఇంకా తక్కువైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ డీటెయిల్స్ వైజ్గా ఆ డీటెయిల్స్ని ఒక్కసారి మీరు రిఫర్ చేయగలరు అండ్ చూసుకోగలరు అనమాట. ఇకపోతే నెక్స్ట్ చిట్ ఫండ్స్. ఈ చిట్ ఫండ్స్ ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసిందే అనమాట. అండ్ పేరుకి ఒకటి వీధికి ఒకటి చిట్ ఫండ్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. డైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గర నుంచి చిన్న లైసెన్స్డ్ తీసేసుకొని అండ్ గవర్నమెంట్తో అప్రూవ్ అయింది, గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకొని చిట్ ఫండ్ని స్టార్ట్ చేసాం, మేమే ఓన్గా స్టార్ట్ చేసామని చెప్పేసి ఎంతోమంది ఎన్నో పెద్ద పెద్ద చిట్ ఫండ్స్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే చాలా పెద్ద పెద్ద చిట్ ఫండ్స్ పేర్లు బయటికి తీయట్లేదు, ఎంతోమంది జనాల్ని మోసం చేశాయి. అండ్ దాంట్లో ఎవరైతే బ్రోకరైజ్డ్గా ఉన్నారో, ఎవరైతే ఏజెంట్లుగా ఉన్నారో చాలా మంది రోడ్ల పడ్డారు. ఎందుకంటే జనాలు వాళ్ళని చూసి చిట్ ఫండ్స్ కట్టడం జరిగిందనమాట. ఇటువంటి చిట్ ఫండ్స్ కంపెనీ వాటి మీద కూడా ఏంటిదంటే ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. మొత్తానికి 2 బిల్స్ వచ్చేసాయి. ఒకటి వచ్చేసి అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ అండ్ చిట్ ఫండ్ స్కీమ్. సో ఇటువంటి రెండింటి బిల్ మీద పార్లమెంట్లో ఒక ఫైనల్ బిల్ రెడీ అవుతుంది. ఈ బిల్ రెడీ అయిపోయిన తర్వాత సెక్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి బయటికి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అప్పుడు మాత్రమే వీటి గురించి క్లియర్ క్లారిటీ ఉంటుంది. అంతే తప్ప బిట్ కాయిన్ని బ్యాన్ చేస్తున్నాం, క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తున్నాం, ఇవి ఆపేయాలి, ఇండియాలో పెద్ద ఇల్లీగల్ అది ఇది అని చెప్పేసి అయితే ఇక్కడ ఎటువంటి ఇది లేదనమాట. సో అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గారి అరుణ్ జైట్లీ గారి ఒక మాట చెప్పడం జరిగింది, బట్ దాన్ని ఆపడం కూడా కొంచెం కష్టమే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. సో చూద్దాం, ఓ చిన్న అవును కాదు క్వశ్చన్ వేసుకుందాం. ఇన్ కేస్ ఇండియాలో బిట్ కాయిన్ బ్యాన్ అయిందే అనుకుందాం. బ్యాన్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉండే ఎక్స్చేంజర్స్ ఊరుకోరు, ఆటోమేటిక్గా మీకు అందరికీ తెలిసిందే. అండ్ జెప్పే అనేది సింగపూర్ రిలేటెడ్ బేస్డ్ అనమాట. సింగపూర్లో కూడా దాని ఆఫీస్ ఉంది. డైరెక్ట్గా జెప్పే అనేది సింగపూర్కి వెళ్ళిపోతుంది, ఇండియా నుంచి ట్రేడ్ చేయదు, ఇండియా నుంచి అండ్ ఎక్స్చేంజెస్ లాంటివి చేయదు, డైరెక్ట్గా సింగపూర్లో దాని బేస్ని స్టార్ట్ చేస్తుంది. మీకు తెలుసా, దాదాపు ఎక్స్చేంజర్స్ ఫీజు రూపంలో తీసుకునే అమౌంట్ కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఓకే, సో కాయిన్ బేస్ వచ్చేసి లాస్ట్ టైం చూసుకుంటే కొన్ని వేల కోట్లు సంపాదించింది ఓన్లీ ఫీజుల రూపంలోనే. ఓకే, సో ఇటువంటి ఎక్స్చేంజర్స్ ఇంత పెద్ద ప్రాఫిట్ని అయితే మిస్ చేసుకోలేదు. ఆటోమేటిక్గా వాళ్ళ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్చేంజర్స్ కానివ్వండి, ఇండియాలో క్యాన్సిల్ చేసేసుకొని డైరెక్ట్గా అదర్ కంట్రీస్లో స్టార్ట్ చేసేస్తాయి. అండ్ ఎందుకంటే ఎంతోమంది మిలియన్ మెంబర్స్ ఆఫ్ పీపుల్స్ ఇండియాలో ట్రేడ్ చేస్తున్నారు. ఓకేనా, సో జెప్పే చూసుకుంటే హై మచ్ రేటింగ్లో ఉంది, ఎంతోమంది మిలియన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో. ఇంత పెద్ద వాట్లని, ఇంత పెద్ద సర్క్యులేట్ అయిన పీపుల్స్ని వాళ్ళు వదులుకోలేరు అనమాట. ఆటోమేటిక్గా వేరే కంట్రీస్లో స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అక్కడి నుంచి మనకి ఏం చేస్తారంటే డైరెక్ట్గా షిఫ్ట్ కోడ్ నుంచి అమౌంట్ సెండ్ చేస్తారు. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, షిఫ్ట్ కోడ్ నుంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి అదర్ కంట్రీ నుంచి మనకి పేమెంట్ వచ్చినప్పుడు సమ్ ఆఫ్ ఫోర్జన్ ట్యాక్స్ ఉంటుంది. ఆ ఫోర్జన్ ట్యాక్స్ అనేది కట్ అయిపోతుంది అనమాట. మిగతా రిమైనింగ్ అమౌంట్ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ థింగ్. అండ్ లేదా మీరు ఇండియా నుంచి ట్రేడ్ చేస్తున్నారు, ఇండియా నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. ఇన్ కేస్ ఇండియాలో బిట్ కాయిన్ని బ్యాన్ చేసినప్పుడు అండ్ ఇక్కడ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ అంతా లాస్ అయిపోతుంది అనమాట. సో అండ్ బ్యాన్ చేసే వాళ్ళైతే ఎప్పుడో బ్యాన్ చేసి ఉండాలని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద చర్చ జరిగినా కూడా గవర్నమెంట్ దీని గురించి ఒక అవగాహన, ఒక స్టెప్ వేయలేకపోతుంది. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ నుంచి ట్యాక్స్ రూపంలో ఎక్కువ అమౌంట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. రైట్, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుంటే పెద్ద ల్యాక్ అయిపోతుంది. ఫైనల్గా ఒకటే డిసిషన్తో చెప్తున్నాను, బిట్ కాయిన్ ఇండియాలో బ్యాన్ కాదు, బిట్ కాయిన్ ఇండియాలో ఇల్లీగల్ టెండర్ మాత్రమే. దాన్ని ఎటువంటి లావాదేవీలకు, ఎటువంటి ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేసుకోకూడదు. మీ దగ్గర అండ్ మీరు జెన్యున్గా అమౌంట్ సంపాదించుకోవాలనుకుంటే కేవైసీ రూపంలో
రూపంలో మీ వ్యాలెట్స్ క్రియేట్ చేసుకొని దాని రిలేటెడ్గా మీరు ఏంటిదంటే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు స్కామ్ చేయట్లేదు, ఎవరు ఫ్రాడ్ చేయట్లేదు అనమాట. జెన్యూన్గా అండ్ మీ పేరుతో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు, మీ బ్యాంక్ డీటెయిల్స్ని లింకప్ పెట్టుకుంటున్నారు అండ్ మీ దగ్గర ఉన్న కొంత అమౌంట్తో కొనుక్కుంటున్నారు. అది కూడా బ్లాక్ మనీ కాదు, ప్యూర్ వైట్ మనీ, మీరు సంపాదించుకున్న డబ్బులు, లేదనుకుంటే మీ డబ్బులు మాత్రమే. ఓకేనా, ఎవరు బినామీలు కూడా దీంట్లో రావట్లేదు అనమాట. సో ఇన్ కేస్ చేసే వాళ్ళ మీద రైట్స్ చేసి చేసుకుంటే ఫర్ బెటర్గా ఉంటుంది. ఓకే ఫైన్. అండ్ క్యాబినెట్లో వచ్చిన బిల్ మాత్రం అండ్ ఇక్కడ ఈ రెండింటికి సంబంధించిందే తప్ప అండ్ ఇక్కడ బిట్కాయిన్ లీగల్, బిట్కాయిన్ ఇల్లీగల్, తర్వాత వచ్చేసి బ్యాన్ చేయాలని చెప్పేసి అయితే ఏమీ లేదు ఇక్కడ. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. దయచేసి అటువంటి న్యూసెస్ని నమ్మకండి అండ్ ఇక్కడ మీకు బిల్ పాస్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇంకా దీంట్లో ఎటువంటి లోటుపాట్లు వస్తాయనేది క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఫైనల్గా అండ్ ఈ న్యూస్ విన్న దగ్గర నుంచి చాలా మంది బిట్ కాయిన్స్ని సేల్ చేసేసారు. దయచేసి మీ బిట్ కాయిన్స్ని సేల్ చేయకండి, హోల్డ్లో పెట్టండి, ఎప్పటికైనా రేట్ వస్తుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ భయమొద్దు. అండ్ ఏదైనా జరిగితే మనకు ముందే తెలుస్తుంది, ఎక్స్చేంజెస్ రూపం నుంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ బ్యాన్ అయిపోయినా కూడా నేను చెప్పిన ప్యాటర్న్స్లో ఏదో ఒక 1% జరిగినా కూడా మనకు సేఫ్ అవుతుంది. అదంతా జరగకపోయినా కూడా చాలా వేస్ ఉన్నాయి. మనం డైరెక్ట్గా పేపాల్ నుంచి కూడా విత్డ్రాస్ తీసుకోవచ్చు ఇన్ కేస్ ఇండియాలో బ్యాన్ అయిపోతే. రైట్, వాటన్నిటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చితే, ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి and subscribe చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.